సుష్మా, వెల్కమ్ టు Maxlogicals. నేను ఇప్పుడు రేషియోకి సంబంధించిన ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే 3 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చి దాన్ని సింగిల్ రేషియోగా కన్వర్ట్ చేయమంటే ఈ ట్రిక్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేయగలం. ఎందుకు అని అంటే రేషియోస్ కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు చాలా మంది. సో ఈ ట్రిక్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే మనం తీసుకురావచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇఫ్ A is to B equals to 2:3, B is to C equals to 5:4, C is to D equals to 3:7, then find the A is to B is to C is to D అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము అంటే ABCD వాల్యూస్ అయితే మనం వేసుకుందాం. ఫస్ట్ A is to B వాల్యూ ఎంత అండి? 2:3 కదా. ఆఫ్టర్ B is to C వాల్యూ ఎంత అండి? 5:4 కదా. C is to D వాల్యూ 3:7. సో వాల్యూస్ అన్ని వేసుకున్నాక మనకి ఇక్కడ ఎంటీ స్పేసెస్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఇవి ఎలా ఫిల్ చేయాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఎంటీ స్పేసెస్ ముందు ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ స్పేసెస్ లో కూడా వస్తుంది. సో దీని యొక్క ముందు ఏముందండి? 3 ఉంది కదా. సో ఎంటీ స్పేసెస్ లో కూడా సేమ్ నెంబర్ అయితే వస్తుందండి. ఇక్కడ 5 చూసుకున్నట్లయితే 5 బిఫోర్ లో ఎంటీ స్పేస్ ఉంది. సో 5 బిఫోర్ లో 5 వస్తుంది. ఇక్కడ 4 కదండి, యాజ్ ఇట్ ఈస్ 4 వస్తుంది. అండ్ 3 బిఫోర్ లో సేమ్ నెంబర్ వస్తుంది, 3. సో ఇవన్నీ ఫిల్అప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే, కాలమ్స్ అన్ని కూడా మల్టిప్లై చేసేస్తాము. ఈచ్ కాలమ్ కూడా మల్టిప్లై చేస్తే 2 5s are 10, 10 3s are 30, 3 5s are 15, 15 3s are 45, 3 4s are 12, 12 3s are 36, 3 4s are 12, 12 7s are 84 కదండి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి 3 టేబుల్ అయితే కామన్ గా ఉంటాయి. సో 3 టేబుల్ తో డివైడ్ చేసుకున్నట్లయితే 3 10s are, 3 15s are, 3 12s are, 3 24s are అండి. సారీ 3 28s are. మనం ఈ ఆన్సర్ ని మనం సింపుల్ గా రాసుకోవడం అంటే వచ్చేటట్టు చేసుకోవడానికి, ఇక్కడ ఏ కాలం లో అయితే నెంబర్ కామన్ గా ఉందో అవన్నీ మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నిటిలో కూడా 3 అనే నెంబర్ కామన్ గా ఉంది. ప్రతి కాలం లో కూడా చూసారా, ప్రతి కాలం లో కూడా 3 అనే నెంబర్ కామన్ గా ఉంది. సో ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, 2 5s are 10, 3 5s are 15, 3 4s are 12, 4 7s are 28. ఆన్సర్ వచ్చేసింది కదండి. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ A is to B equals to 3:2, B is to C equals to 4:3, C is to D equals to 2:1, then find the A is to B is to C is to D వాల్యూ అడిగారు. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసినట్లే సేమ్ ఫస్ట్ ABCD వాల్యూస్ అయితే మనం వేసుకుందాం. ఫస్ట్ A is to B వాల్యూ ఎంత అండి? 3:2 కదా. ఆఫ్టర్ B is to C వాల్యూ 4:3, C is to D వాల్యూ 2:1. అండ్ ఇక్కడ ఉన్న ఎంటీ స్పేసెస్ లో మనం అయితే ఫిల్అప్ చేసేస్తాము. ఏం చెప్పుకున్నామండి, ఏదైతే నెంబర్ ఉందో దాని ఆఫ్టర్ కూడా సేమ్ నెంబరే వస్తుంది ఈ స్పేసెస్ లో. సో ఇక్కడ 2 2 అండ్ 4 3 2 2. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా మల్టిప్లై చేసేసారు. ప్రతి కాలం కూడా మల్టిప్లై చేసుకుంటూ వస్తాము. సో మనం చూసుకున్నట్లయితే ప్రతి కాలంలో ఏదైనా నెంబర్ కామన్ గా ఉందా లేదా చూసుకోవచ్చు. మనం 2 చూసుకున్నట్లయితే 2 2 2 అండ్ 3 చూసుకున్నట్లయితే 3 కాలమ్స్ లో కామన్ గా ఉంది, బట్ ఈ కాలంలో అయితే కామన్ గా లేదు. సో మనం క్యాన్సిల్ చేసుకోలేము. ఇప్పుడు మనం 3 4s are 12, 2 4s are 8, 2 3s are 6, 3 1s are 3. A is to B is to C is to D యొక్క వాల్యూ ఏంటి అని అంటే 12 is to 8 is to 6 is to 3. క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. ఇంకొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతాను అంటే, ఇలా ఇచ్చేసి ఫైండ్ A is to D అని ఆర్ A is to C అని అడుగుతారు. ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ సింపుల్ గా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం A is to D అడిగారు అనుకోండి, ఏ వాల్యూలో ఎంత ఉందండి? 12 కదా. D వాల్యూలో ఎంత ఉంది? 3. చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకి 3 టేబుల్లో కామన్ గా ఉంటాయి. 3 1s are 3 4s are. సో 4:1. ఆఫ్టర్ దట్ A is to C అడిగారు, ఏ వాల్యూ ఎంత అండి? 12 కదా. C వాల్యూ ఎంత? 6 కదండి. ఇవి రెండు కూడా 6 టేబుల్లో కామన్ గా ఉంటాయి. 6 1s are 6 2s are. సో ఆన్సర్ ఈస్ 2:1. రేషియోకి సంబంధించిన ట్రిక్ అయితే ఇదండి. చాలా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే మనం తీసుకురావచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Maxlogicals.